2026 సంక్రాంతి బాగా ప్యాక్ అయిపోయి సక్సెస్ఫుల్‌గా పూర్తి చేసుకుంది గానీ, 2027 సంక్రాంతి మాత్రం ఇంకా దారుణంగా ప్యాక్ అయిపోయింది మామ. ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి గారి 158th మూవీ రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. దాంతో పాటు శర్వానంద్ గారు అలాగే శ్రీను వైట్ల గారి కాంబినేషన్‌లో వస్తున్న జార్జ్ క్రిష్ మూవీ కూడా సంక్రాంతికే వస్తుంది. రవితేజ గారు అలాగే శ్రీ విష్ణు గారి మల్టీ స్టారర్ కూడా సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సాయి దుర్గతేజ్ గారి సంబరాల ఏటుగట్టు, నాగార్జున గారి 100th మూవీ అయినటువంటి లాటరీ కింగ్ ఇవన్నీ కాదన్నట్టు అనిల్ రావుపూడి గారి డైరెక్షన్‌లో వెంకటేష్ గారు, కళ్యాణ్ రామ్ గారి మల్టీ స్టారర్ అయిన జనవరి 12న విడుదల అవ్వడానికి రెడీగా ఉంది. లిస్ట్ ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? అంత లేదు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న రెండవ మూవీ అయిన మహాకాళి మూవీ కూడా జాన్యువరిలోని అంటే సంక్రాంతి సీజన్‌కి తీసుకొని రావడానికి సిద్ధం చేస్తున్నారు. డైరెక్ట్ తెలుగు సినిమాలే ఇన్నుంటే తమిళ డబ్బింగ్ మూవీస్ ఇంకో 2 ఉన్నాయి. అందులో ఒకటి కార్తీ గారి 30వ సినిమా, ఇంకొకటి రజనీకాంత్ గారి ధర్మన్ మూవీ. ఇందులోని రామ్ పోతినేని గారు ఒక కీ రోల్ ప్లే చేస్తున్నారని న్యూస్ కూడా వస్తుంది. మొత్తం లెక్క పెట్టి చూసుకుంటే 9 సినిమాలు. థియేటర్లు ఎక్కడ సరిపోతాయి, జనాలకి డబ్బులు ఎక్కడ ఉంటాయి, ఓలమ్మో ఏం అర్థం కావట్లేదండి.